దేశవాళీ క్రికెట్లో సరికొత్త చరిత్ర నమోదైంది. వన్డే ఫార్మాట్ క్రికెట్లో అత్యధిక లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన జట్టుగా బెంగాల్ మహిళా క్రికెట్ టీం అవతరించింది. సీనియర్ ఉమెన్స్ ట్రోఫీ 2024లో భాగంగా రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో సోమవారం హర్యానాతో జరిగిన మ్యాచ్లో బెంగాల్ టీం ఏకంగా 390 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన తనుశ్రీ 83 బంతుల్లోనే 113 పరుగులు బాదింది. ఇందులో 20 ఫోర్లు ఉన్నాయి. దీంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే బెంగాల్ టార్గెట్ ను ఫినిష్ చేసింది. ఈ గెలుపుతో సీనియర్ ఉమెన్స్ ట్రోఫీ 2024లో బెంగాల్ జట్టు సెమీ ఫైనల్ కు చేరింది. దేశీయంగా చూసి అంతకు ముందు 2021లో చండీగఢ్ పై రైల్వేస్ జట్టు ఛేదించినటువంటి 356/4 టార్గెట్ రికార్డుగా ఉండేది. అయితే అంతర్జాతీయంగా చూసిన బెంగాల్ జట్టుదే అత్యధిక లక్ష్య ఛేదనగా నిలిచింది. 2019లో న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్ లో కాంట్రవర్సీ జట్టుపై నార్థర్స్ డిస్ట్రిక్ట్ టీం 309 పరుగులను ఛేదించింది. ఈ రికార్డును బెంగాల్ జట్టు చెరిపేసింది. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ లో చూస్తే మహిళల క్రికెట్ లో దక్షిణాఫ్రికా ఉమెన్స్ టీం పై శ్రీలంక మహిళా జట్టు సాధించిన 305 పరుగులు అత్యధిక లక్ష్య ఛేదనకు ఉంది.